ఆయన స్వాతంత్ర సమరయోధుడు. దేవత శ్రీరామూర్తి గారి కూతురు లీలావతి గారు, కోడూరి లీలావతి గారు, ఆమె రచయిత్రి. కోడూరి లీలావతి గారి అబ్బాయి కోడూరి శ్రీరామూర్తి గారు, ఆయన ఈనాడులో అది కాలమ్స్ రాసేవారు. ఆయన ఎన్నో గాంధీ గారి గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన కూడా ఈ మధ్యనే కాలం చేశారు. అలాగే మనకి వేరే చోట జన్మించిన మన ఊరిలో సేవలు అందించిన వారు దర్శి సుబ్బారావు గారు, దాసరి సుబ్బారావు గారు, ఫ్రీడమ్ ఫైటర్. అయిపూడి రామకృష్ణ గారు, అట్లా ఎంతోమంది ఆ రోజు ఇందాకే అన్నాను కదండి, స్వాతంత్ర సమర యోధులు ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామాల్లో వారి వారి వంతు కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది మీ పూర్వీకులు కూడా, తాతలు ముత్తాతలు కూడా అటువంటి సేవలు అందించిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. గుజ్జు నాగరత్నం గారు, మహిళలు కూడా, ఆమె కూడా రాజమహేంద్రవరం మహిళ, ఆమె కూడా స్వాతంత్ర సమరయోధురాలే. ఆమె విగ్రహం అయితే ఎన్నిస్పేట పార్కులో కూడా పెట్టబడి ఉంది. ఇక ఫిలాంథ్రపీ స్వాతంత్ర సమరం అయిన తర్వాత తెలుగు వాంగ్మయం అంటే తెలుగు లిటరేచర్ గురించి ఒకసారి మనం ఎత్తుకుంటే, తెలుగులో సంస్కృతం నుంచి తెలుగు నిఘంటు రాసిన మామిడి వెంకటార్యులు గారు, అలాగే తొలి తెలుగు నవల రాసిన నరహరి గోపాలకృష్ణ శెట్టి గారు, అలాగే తెలుగులో వ్యాకరణ గ్రంథం రాసిన మలియ రేచన, తొలి వ్యాకరణ గ్రంథం అది కూడా. ఆ 3 గౌరవాలు ఈ పొట్లాలు కట్టే వాళ్ళకి దక్కినాయి. కానీ మనకి ఇంట్రెస్ట్ లేక, మన వ్యక్తిగత కారణాల వల్ల వారిని ఎవరిని మనము ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు ఎప్పుడు. ఇవన్నీ కూడా 77, 78 విజయవాడ ఆర్య వయసు మహాసభలు జరిగినప్పుడు ఒక సావని రిలీజ్ చేశారు, విజయ వైశ్య అని. అందులోంచి సేకరించినవే, మేమేమి సొంతగా తయారు చేసిన విషయాలు కావండి. అలాగే మిగిలిన రంగాలు తీసుకుందాం. ఒక్కొక్క రంగం. మనము సినిమాలు చూడని వారు ఎవరు ఉండరు. పూర్వం మనం కూడా చూడలేదు. మనం చిన్నప్పుడు అసలు తెలుగు సినిమా మూకీ సినిమాలే వచ్చేవి. అంటే ఏమి మాట వినపడేదిగా, సబ్ టైటిల్స్ ఉండేవి, లేకపోతే పక్కన ఎవరో నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పేవాడు. తెలుగు మూకీ సినిమా నుంచి తెలుగు టాకీ సినిమా తీసిన మొట్టమొదటి నిర్మాత సినిమా భక్త ప్రహ్లాద, ప్రొడ్యూసర్ గంధి మంగరాజు గారు. ఆయన విజయవాడ నుంచి పూర్ణ ఫిలిమ్స్ అని, ఆ తర్వాత కూడా వాళ్ళ కుటుంబం నిర్మాణ రంగంలో, పంపిణీ రంగంలో చాలా రోజులు, ఇప్పుడంటే పంపిణీ అది అయిపోయింది, చాలా రోజులు కృషి చేశారు వాళ్ళు. తర్వాత వారి అన్ని తరాలు, ఇప్పుడు తర్వాత తరాలు కూడా అందులో ఉన్నారు. అందులో ఇటీవలి కాలంలో కార్తికేయ 2 అనే ఒక మన టీజీ వెంకటేష్ గారి బంధువు టీజీ విశ్వప్రసాద్ తీసిన ఒక మూవీకి నేషనల్ లెవెల్లో తెలుగు బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చిందండి. సో మనకి అప్పుడు 60-70 ఏళ్ళ క్రితం, తర్వాత ఈనాడు కూడా ఇంకా ఆ రంగంలో మనం ఉన్నాం. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు వారందరి పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే తర్వాత నేను వారి గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకనాడు ఇలా లేదనిపిస్తోంది. ప్రతి యువతరం ప్రతి వారికి ఇష్టమైన రంగంలో వారు ప్రయత్నం చేయనివ్వటం,
మన పెద్దలుగా మనం కూడా మన ధర్మం అది. అందరూ చదివే అందరూ ఇదే అని అందరూ వ్యాపారమే అని కాకుండా. సో నా ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ మనుమలు ముని మనవలు బంధువుల మనవలు అలా యువతరం ఏదైనా రంగంలో వారికి నిజంగా ఆసక్తి చూపిస్తూ ఉంటే వారిని మా యోగా కార్యవర్గానికి ఒకసారి పరిచయం చేయండి. వారి కాంటాక్ట్ నెంబర్స్ లేకపోతే వారి వ్యక్తిగతంగా వారు వచ్చి ఆ క్యాండిడేట్ని కూడా మీరు మా దగ్గరికి పంపించగలిగితే అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం స్టడీ చేద్దాం. వారికి ఆర్థిక సహాయం అవసరం లేకపోయినా మనము మోరల్ సపోర్ట్ ఇద్దాం. ఒకవేళ ఆర్థిక సహాయం అవసరమైతే దాని విషయం ఆలోచిద్దాం. ఇక రాజమండ్రి నుంచి డాక్టర్ చేపోలి శేషగిరిరావు గారు, ఆయన ఇటీవల కాలంలో పరమపదించారు. ఆయన హిందీలో అష్టావధానం చేసేవారండి. మామూలుగా అష్టావధానం అనేది ఓన్లీ తెలుగుకే పరిమితం. అటువంటి అష్టావధానాన్ని మన తెలుగు వ్యక్తి హిందీలో ప్రవేశపెట్టి ఆయన మొత్తం దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు, అష్టావధాన ప్రదర్శనలు ఇచ్చారండి. అట్లాగే శతావధాని దోమ వెంకటస్వామి గుప్తా గారు, వారు ఇప్పుడు ఒకసారి క్రీడారంగానికి వద్దాం. క్రీడారంగంలో కూడా ఇటీవల అది నాకు తెలియక మళ్ళీ నేను వేరే నెట్లో చూసి ఫెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఒక సన్నటి థ్రెడ్ మీద నిలబడి ఒక షార్ప్ నైఫ్తో, అది ఖడ్గం అంటాం కదా, దాంతో ఫైట్ చేయటం అంట. అట్లాగే తెలంగాణ నుంచి అనూప్ కుమార్ యామా అని రోలర్ స్కేటింగ్లో అతను కూడా ఇంటర్నేషనల్ ఫేమస్ అబ్బాయి. అట్లాగే మన పక్క జిల్లా వెస్ట్ గోదావరి నుంచి చెల్లంచెర్ల వారి అబ్బాయి చెల్లంచెర్ల జుహిచ్ అని ఆ అబ్బాయి కూడా రోలర్ స్కేటింగ్లో మంచి ప్రావీణ్యం అతను కూడా మంచి మెడల్ అయితే మొన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి 5 లక్షల ఇది తీసుకున్నాడు అబ్బాయి. ఇక మన ఊరి గురించి చెప్పాలి కదా. మన ఊరి నుంచి బండి పవన్ కుమార్ అనే అబ్బాయి చెస్ కోచ్గా బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అట్లాగే హైదరాబాదులో మన ఊరి అబ్బాయి తాళ్ళూరి రమేష్ అనే అబ్బాయి చెస్ కోచ్కి సొంత ఇన్స్టిట్యూటే పెట్టిస్తాం మనవాడు, ఎక్స్కోమేస్తాం మనవాడు. కార్తీక్ అనే అబ్బాయి టేబుల్ టెన్నిస్ అకాడమీ పెట్టాడు, అతను కూడా కోచ్గా సెటిల్ అయ్యాడు. ఇక వ్యాపార రంగంలో దూసుకువెళ్తున్న ముగ్గురు యువకుల గురించి చెప్పుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సిన విజయవాడ నుంచి హర్ష మాజేటి. అతను ఆన్లైన్ స్విగ్గీ వ్యాపారం అనే ఒకటి స్థాపించి ఈరోజు అతను మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,06,000 కోట్లు అంట. అలాగే మన రాజమండ్రి అబ్బాయి తొంటే పనీలని రిటైల్ చైన్ మార్కెటింగ్లో సూపర్ కే అని రిటైల్ చైన్ మార్కెటింగ్ ఒకటి బెంగళూరులో స్థాపించి అతను కూడా వ్యాపార రంగంలో దూసుకుని వెళ్తున్నాడండి.
కంపెనీ జాయిన్ ఫస్ట్ ఇయర్లో కోడ్ చేసింది క్యూఆర్ ఉంది కదా, ఆధార్ కార్డు క్యూఆర్ ఉంటుంది కదండి, ఆ కోడ్ని డీకోడ్ చేసే ఫార్ములా సాఫ్ట్వేర్ అమ్మాయి కనుకుంది. ఆధార్ కార్డు మీద ఉండే క్యూఆర్ స్కాన్ చేస్తే బంద్ చేస్తున్నాం. అది కూడా ఒక గౌరవకరం, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ మొత్తం దేశం అంతా వాడుతుంది. ఆధార్ కార్డు వాడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ కోడ్ని ఆవిడ రచించింది. కంబైన్డ్ స్టేట్ నుంచి ఒకసారి వస్తే గురుమూర్తి గారు రోసయ్య గారి కంటే ముందు క్యాబినెట్ బ్రహ్మానందంగా క్యాబినెట్ మినిస్టర్, తర్వాత రోసయ్య గారు, తర్వాత ముత్త గోపాలకృష్ణ గారు, జీజీ వెంకటేష్ గారు, ఆ తర్వాత సిద్ధా రాఘవరావు గారు, తర్వాత టీజీ భరత్, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆమె ఎమ్మెల్యే అండి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళు ఒక 8 మంది అంత మినిస్టర్స్ 2 రాష్ట్రాలలో 50 ఏళ్ళ పైన క్యాబినెట్లో కేవలం ఉన్నది వీళ్ళేనండి. ఇక సీతారామయ్య గారు అడుగుతున్నట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్స్, మున్సిపల్ వైస్ చైర్మన్స్, మేయర్స్ ఇవన్నీ తీసుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దాదాపు ఒక 100 మంది ఎక్స్ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేస్ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారన్నది నాకున్న ఇన్ఫర్మేషన్. ఇక ఒకనాడు అసలు సివిల్ సర్వీసెస్లో వైస్ ఛాన్స్ ఎవరు కనిపించేవారే కాదండి మేము మెడిసిన్ చదివే రోజుల్లో. అది అందుకు మొట్టమొదటి వ్యక్తి పెండేకంటి విజయ్ కుమార్ గారు. అట్లాగే ఇటీవలి కాలంలో మన రాజమహేంద్రవరం చెందిన మన ఆకే రవికృష్ణ గారు ఈవీ టీంకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అట్లాగే సారీ రాజకీయ రంగంలో పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, పార్లమెంట్ మెంబర్గా కూడా ఒక 50 పైచలకే ఉంటారని మాజీలు ఇప్పుడు చేస్తున్న వారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారనేది మా అంచనా. డిప్యూటీ సీఎం గారి ఓఎస్డీగా కృష్ణతేజ, అట్లాగే మన రాజమహేంద్రవరంలో మొన్నటిదాకా సేవలు అందించిన దినేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్గా సేవలు అందించిన దినేష్ కుమార్, కొత్తమాస్ దినేష్ కుమార్, అట్లాగే ఇంకా నారాయణం భరత్ గుప్తా, ఇంకా చాలామంది ఉన్నారు మన అంటే పూర్వీకులు. ఇక బ్యాంకింగ్ రంగంలో ఒకసారి వెళ్తే ప్రస్తుతం మనందరికీ గర్వకారణం శ్రీనివాసన్ శెట్టి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ప్రస్తుత కాలంలో ఆయన ఇంకా పదవిలో ఉన్నారండి. దీనికోసం ఇలా అయిపోయింది. అట్లాగే సదాశివ గుప్తా గారు వైఎస్ఆర్ బ్యాంక్ చైర్మన్గా, వైఎస్ఆర్ బ్యాంక్ ఇప్పుడు కోటక్ మహీంద్రా అయిపోయింది, వర్క్ చేశారు. రాజమహేంద్రవరం నుంచి చెక్క రాజారావు గారు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్గా, తర్వాత వైఎస్ఆర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందించారు. ఆయన కూడా పరమపదించారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఫౌండర్ అండ్ చైర్మన్గా రమేష్ గెల్లి గారు. రమేష్ గెల్లి తండ్రి కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే వారందరూ డిపార్ట్మెంటల్గా ప్రమోట్ అయిన వారు, ఐఏఎస్ కన్ఫర్ అయిన వారు, తర్వాత కన్ఫర్ అయిన వారు. చెప్తాను సార్. పారిశ్రామికవేత్తల గురించి చెప్పండి అని అడుగుతున్నారు. పారిశ్రామికవేత్తలు అయితే ఫస్ట్ చెప్పాల్సింది టీజీ లక్ష్మీ శెట్టి గారండి, రాయలసీమ నుంచి. అంటే ఇప్పుడున్న టీజీ వెంకటేష్ గారు ఫాదరు, టీజీ భరత్ గారికి తాతగారు. ఆ రోజుల్లో రాయలసీమ పేపర్ మిల్స్, అది 1980sలోనే వేరియస్ ఇండస్ట్రీస్ ఉండేవి అక్కడ. చిన్న స్టేజ్ నుంచి ఇప్పటికి కూడా ఆదోనిలో ఒక 40 వైశ్య ఫ్యామిలీస్, ఇండస్ట్రియల్ ఫ్యామిలీస్ ఉన్నాయట. మొన్న టీజీ విశ్వప్రసాద్ గారు ఇంటర్వ్యూలు చెప్తున్నారు. అందరూ కూడా చాలా ఎఫ్లియెంట్ ఫ్యామిలీస్. ఆదోని నుండి బొంబే ఉన్నామండి అని చెప్పారు. ముందుగా టీజీ
లక్ష్మయ్య శెట్టి గారు ఆ కుటుంబం గురించి చెప్పుకున్నాక నెక్స్ట్ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ బ్యాంక్ చైర్మన్గా రాజాం నుంచి ఎదిగిన పారిశ్రామికవేత్తగా ఎదిగిన గ్రంథి మల్లికార్జునరావు గారు, వారి కుటుంబం కూడా అందరూ రెండవ తరం మూడవ తరంలో కూడా చిన్న చితక పారిశ్రామికవేత్తలే. అట్లాగే ఇంకా చాలామంది అంబికా కృష్ణ గారు అయితే, తర్వాత గ్రంథి సుబ్బారావు గారు అయితే, అందులో కూడా చాలామంది ఉన్నారండి. అంటే ఒక్కొక్కరు కొందరు రాష్ట్ర స్థాయి అయితే, కొందరు జిల్లా స్థాయి, కొందరు పట్టణ స్థాయిలో, అందులో కూడా చాలామంది కృషి చేస్తున్నారు. వీరందరి గురించి చెప్పడానికి కారణం, ఎవరైనా మీ కుటుంబంలో చురుకుగా ఉంటే వారికి ఇవన్నీ అంటే ఇప్పుడే పిల్ల వయసులోనే కాదు, ఎదుగుతున్న వయసులో వారికి చెప్పవలసిన సమయంలో చెప్పి వారిని మున్ముందుకి అడుగులు వేసేలాగా చేయమని కోరి ప్రార్థిస్తున్నాను. రాజమహేంద్రవరం చెందిన బోడా వెంకట నాగేశ్వరరావు గారు చెప్పుకోవటం చాలా దుర్మార్గం. బోడా నాగేశ్వరరావు గారు ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు అందరినీ. మొన్న కూడా రాజమండ్రిలో గార్డెన్ పార్టీ పెట్టి అందరినీ ఆహ్వానించాడు. ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారికి కుడి భుజం. ఆయన కూడా టైంకి కాకుండా వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు కూడా చాలా ఎంటర్ప్రీనర్స్. ఇద్దరు కూడా చాలా చిన్న చిత్తక వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించారు వాళ్ళు కూడా. మన సుబ్రహ్మణ్యం గారిని వదిలేస్తే కొట్టేస్తారు వచ్చి. శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎవర్గ్రీన్. రాజకీయం అనే కాదు, ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు ఆయన ముందుకు వచ్చి అటువంటి తన టోన్ని రైట్ చేసి వాడితో మాట్లాడి వాడిని కన్విన్స్ చేసి మన దారికి తెచ్చే ఒక ప్రజానాయకుడు మన ఊళ్ళో ఉన్నాడని తెలియపరచడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి.